వాల్యూ అడిషన్ ఇస్తాం, స్వయంగా ఎదుర్కొన్నాడు కాబట్టి. ఇంకా రేవంత్ రెడ్డి గారి నోటీసులు ఏంటి సార్ ఈ రగడ? అయినా కేసీఆర్కు అంటే కేసీఆర్ నిన్న మొన్న కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారు, కాంగ్రెస్లో సారీ బీజేపీలో చేరతారని. ఈ బీజేపీలో చేరడం ఏంటి రేవంత్ రెడ్డి? రెండోది ఆయన మీద అనేక ప్రచారాలు అవన్నీ కూడా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చేస్తుంది బీజేపీతో కలిసి అని వాళ్ళు చాలా రోజులుగా చెప్తున్నారు. ఆయన ఇప్పుడు దాని మీద ఇంకా అందరితో వదిలిపెట్టకుండా సీరియస్ నోటీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు రాజకీయ పోరాటంతో పాటు ఒక లీగల్ పోరాటం. అంతకుముందు కేటీఆర్ నోటీసులు ఇచ్చారు, తన మీద కథనాలు ఇచ్చారని. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఆల్అవుట్ ఫైట్ ఒకటి జరగబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్, ఒక విచిత్రమైన మ్యూజికల్ చైర్స్ లాగా ఇది నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఐ డోంట్ టేక్ థింగ్స్ లైట్ అనే దానికి కేసీఆర్ సీరియస్గానే వ్యవహరించాలని స్ట్రాంగ్ నోటీస్. ఎస్ ఆయన అరెస్ట్ కూడా చేయొచ్చు అని కూడా అంతకుముందు మనకు కొన్ని వార్తలు అవి మనకి ఇచ్చారనమాట. అంటే అరెస్ట్ చేయొచ్చు అంటే ఇందులో కాదు, ఇతర కేసులు, ముఖ్యంగా ట్యాపింగ్ ఇన్సిడెంట్లో. కాబట్టి చూడాలి మరి రేవంత్. ఆయన చాలా సీరియస్గా మాట్లాడాడు కదా, నేను లిల్లీపుట్ల ప్రభుత్వం అన్నాడు ఉదాహరణకు. వాట్ డస్ యు మీన్ బై లిల్లీపుట్స్ గవర్నమెంట్? అంతకుముందు కేసీఆర్ గారి స్పీచ్ కంటే పోస్ట్ ఎలక్షన్ తేడా ఏదో కనిపించింది సార్. నిన్న కొంచెం అంటే అటాకింగ్ మోడ్లోనే ఎక్కువ వాళ్ళు అటాకింగ్ మోడ్లోకి వస్తున్నారు. అసలు అటాక్ చేసుకోవడం ఎందుకండి నాకు అర్థం కాదు. ప్రశాంతంగాను మాట్లాడుకునే బదులు ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, ఎస్ లెట్ దెమ్ రూల్ ది స్టేట్ ఫర్ దాన్నే జీర్ణం చేసుకోలేకపోవడం అన్నదే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మనకు. 30 ఏళ్ల పాటు సీఎం 40 ఏళ్ల పాటు సీఎం అనే స్కీములు అయిపోయినాయి కదా సార్. ఎస్ ఇప్పుడు తమిళనాడు చూస్తే ఎవ్రీ 5 yearsకి మారుతుంది, హిమాచల్ ప్రదేశ్ ఎవ్రీ 5 yearsకి మారుతుంది, కేరళ అంతే. ఈసారి పినరాయి విజయన్ రెండోసారి వచ్చాడు కానీ ఎప్పుడు మారుతారు, డెమోక్రసీలో మారొచ్చు, తామే రావాలి అనేది అది ఎంత మాత్రం నిజం కాదు. సో రేవంత్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు ఫైట్. ఆయన ఏమాత్రం తగ్గకూడదనే దాంట్లో ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైం మీరు చూస్తే కనుక ఆయనకు అంతర్గతంగా కూడా సమస్యలు పెరుగుతున్నాయని ఈరోజు కూడా మీరు రిపోర్ట్స్ చూస్తారు. ఆ మేరకు రేవంత్ రెడ్డి దానికి కూడా ఇది ఒక సమాధానం. ఇది సో బయట పేరుతో అంతర్గత అది కూడా రాజనీతిలో అదొక భాగంగా ఉంటుంది. అంటే ఒకరి భుజం మీద ఇది పెట్టడం అంటారు చూడండి, ఆ పద్ధతిలో. తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి సబ్సిక్వెంట్గా జరిగిన డెవలప్మెంట్. బట్ అయితే ఒక్క మాట చెప్తాను, రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరతాడు ఒక పరిస్థితి మారితే అనే ప్రచారాన్ని ఎందుకు సాగిస్తున్నారు అదే పనిగా? ఇది బీఆర్ఎస్ ఒకటే సాగిస్తుందా లేకపోతే బీజేపీ ఆశీర్వాదం కూడా ఉందా అనేది అయితే ఒక పెద్ద ప్రశ్న. ఇది దట్ ఈస్ సర్టన్లీ క్వశ్చనబుల్. నేను ఒక బీజేపీ కీలక నాయకుడితో కూడా ఒక టీవీ చర్చలో అన్నప్పుడు చెప్పలేం కదండి, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదండి అని ఒక డిమారలైజింగ్ క్యాంపెయిన్ బహుశా కాంగ్రెస్ నాయకత్వం దృష్టిలో రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడం అనే ఒక ప్రయత్నం కూడా దీని వెనక ఉండొచ్చు. ఆయన నేపథ్యం కూడా ఆయన ఏబీవీపీ నుంచి వచ్చాడు, ఇట్లాంటివి కూడా ఉండడం. ఇంకొకటి సార్, అంటే వాళ్ళు సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది క్యాబినెట్ మీరు గమనిస్తే కనుక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, అంటే ఈయన మీద నిఘా పెట్టడం కోసమే భట్టి విక్రమార్కను పంపిస్తున్నారని ఒక ప్రచారం. అది యువతల బీఆర్ఎస్ క్యాంప్ నుంచి జరుగుతోంది. కాంగ్రెస్ క్యాంపులు కూడా కొన్ని 2-3 శిబిరాలు వాళ్ళు దాని మీద అడిగితే నవ్వే సూరుకుంటున్నారు. అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కామెంట్ అపాన్ దట్. కాంగ్రెస్లో యూనిటీ క్వశ్చన్ ఉందిలేండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా యూనిటీ క్వశ్చన్ ఉంది. కొంచెం దాని మీద సీరియస్ రాగానే మళ్ళీ ఎవరో ఒకరు కూర్చొని లేదు రేవంతే ఉంటాడో అది ఇది అని చెప్పడం తప్ప ఇంకా స్థిరపడినటువంటి పరిస్థితి అయితే ఇంకా లేదు. అసెంబ్లీలో కూడా మనిషి దూకుడుగా ఉంటారు కాబట్టి నెట్టుకుపోతున్నారు, కానీ ఆ దూకుడు ఉండే స్వభావం కనుక ఆయనకు లేకపోతే ఈ పాటికి చాలా ఇబ్బందిలో పెట్టి ఉండేవాళ్ళు. మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీకు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఆయన 3 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్లో అడ్మినిస్ట్రేషను దాని మీద నెట్టుకుపోవడమే కానీ మొత్తం దీన్ని ఓన్ చేసుకున్నది లేదు. విభజన సమస్య కూడా ఉంది. రోసేం ఉండలేక అసలు వెళ్ళిపోయాడు ఈయన దెబ్బకు. కాబట్టి కాంగ్రెస్ కల్చర్లోనే ఆ సమస్య ఒకటి ఉంది. ఇప్పుడు ఇప్పుడు 64 సీట్లతో అంటే చాలా పరిమితమైన ఆధిక్యతతో వచ్చారు కదా. కాబట్టి డెఫినెట్గా మల్టిపుల్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయండి. మీరు ఈ సర్వేలో రెండోది మీరు చూడలేదు, ఇప్పుడు ఇదే సీ ఓటర్ సర్వేలో
తెలంగాణలోకి వచ్చేసరికి తెలంగాణలో కాంగ్రెస్కు బాగా 10 పైన వస్తున్నాయి పైన చెప్పారు. చూపించారు. బీఆర్ఎస్కు 3 అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ అలా అసెట్ అయిపోతుంది, తమ అదృశ్యం అవుతాము లేదా దెబ్బతినిపోతాం అనే ఒక ఆందోళన బీజేపీలో ఉంది. అందుకని దాన్ని ఎదుర్కోవడం కోసం వాళ్ళు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని, ఆయన శిబిరాన్ని, ఆయన బేస్ను టార్గెట్ చేస్తున్నారు. అది నిజంగా తేలిగ్గా కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆయన మాట్లాడాడు కాబట్టి మేము మాట్లాడుతున్నామని సమర్థించుకుంటున్నారు. జరుగుతుంది అది తమాషా. సార్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, దాన్ని సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అండ్ ఇంకోటి దాన్ని ఎగతాళి చేస్తూ గులకరాయి పంచాయతీ అంటూ విపక్షాలు చేస్తున్న దాడి. విపక్షాలంటే ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, అంతే. మిగతా జనసేన కూడా లేదు, తెలుగుదేశం మోస్ట్లీ. మిగిలిన పార్టీలు ఏమంతగా స్పందించలేదు.